మనం ఇప్పుడు ఆర్ గేట్ని బిల్డ్ చేస్తున్నామండి బై యూజింగ్ నాండ్ గేట్. సో ఫస్ట్ మనం ఒక ఆర్ గేట్ సింబల్ ఏంటి, దాని బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటని చూద్దామండి. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఆర్ గేట్. ఏబి ఇస్తే అవుట్పుట్ వచ్చి మనకి ఏ ప్లస్ బి వస్తుందండి, బులియన్ ఈక్వేషన్. అండ్ ఇన్ కమింగ్ టు నాండ్ గేట్ అండి, ఏబి ఇస్తే కనుక మన వై ఈజ్ ఈక్వల్ టు ఏబి బార్ వస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి ఒక నాండ్ గేట్స్తో మనం ఒక ఆర్ గేట్ని మనం బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అని చూద్దామండి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్పుట్స్ వచ్చి ఏ అండ్ బి, అవుట్పుట్ వచ్చి మనకి ఏం కావాలండి, ఏ ప్లస్ బి అనే అవుట్పుట్ అనేది కావాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు బిల్డ్ చేద్దామండి. ఫస్ట్ నేను ఒక ఏ ఇన్పుట్ని ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ఒక నాట్ గేట్ తీసుకుంటానండి. ఈ నాట్ గేట్ బై యూజింగ్ ఆఫ్ నాండ్ చేస్తానండి. చూడండి ఇక్కడ ఎందుకు తీసుకున్నాను కూడా చెప్తాను మీకు వివరంగా. ఇక్కడ కూడా బి ఇన్పుట్ని నేను ఏం చేస్తానంటే అండి ఇక్కడ ఒక నాట్ గేట్ తీసుకున్నానండి. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడికి ఏమవుతుందండి, ఏ తీసుకుని ఒక నాట్ గేట్ బిల్డ్ చేశాను కాబట్టి ఏ బార్ వస్తుంది, బీని తీసుకుని ఒక నాట్ గేట్ బిల్డ్ చేశాను కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, బీ బార్ వచ్చిందండి. అవును కదా, ఇక్కడ ఏమొచ్చింది, ఏ బార్ వచ్చింది, ఇక్కడ బీ బార్ వచ్చింది. ఎలా అవుతుందో కూడా చెప్తామండి. ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడికి వచ్చినట్టుగా ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ హోల్ బార్ అవుతుందండి. సో ఇక్కడ ఏమవుతుందండి, ఏ బార్ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. సో ఫైనల్గా మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఏ బార్ వచ్చింది. సిమిలర్ టు ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ బి వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పటికి బి ఇంటూ బి హోల్ బార్ అవుతుంది. దీన్ని మళ్ళీ బీ బార్ ప్లస్ బీ బార్ కింద రాసుకోవచ్చు. ఫైనల్గా మనకి ఇక్కడ బీ బార్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడికి ఏమైంది, ఇక్కడ ఏ బార్ వచ్చింది, అలాగే ఇక్కడ బీ బార్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, మళ్ళీ ఇంకొక ఈ రెండింటిని కూడా ఒక నాండ్ గేట్ని యాడ్ చేస్తున్నామండి. సో ఇక్కడ ఏమైందండి, ఏ బార్ ఇక్కడ బీ బార్ అయింది. ఇక్కడికి ఏమవుతుందండి, వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, ఏ బార్ ఇంటూ బీ బార్ హోల్ బార్ అయిందండి. ఏమైందండి చూడండి, ఇక్కడ ఏంటంటే మామూలుగా ఏమవుతుందండి, నాండ్ గేట్ ఏబీ హోల్ బార్ కదండి, ఏ ప్లేస్లో ఏముందండి, ఇక్కడ ఏముంది, ఏబీ హోల్ బార్ అండి మామూలుగా. సో ఏ ప్లేస్లో ఏముందండి, ఏ బార్ ఉంది, బీ ప్లేస్లో బీ బార్ ఉంది. సో ఏ బార్ బీ బార్ హోల్ బార్. సో ఇక్కడ దీన్ని ఎలా, ఇప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది కదండి, ఏమొచ్చిందండి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బీ బార్ హోల్ బార్. సో మనకి ఇక్కడ డిమార్గన్స్ థియరం ప్రకారం ఎలా చేసుకోవచ్చండి, ఏ డబల్ బార్ ప్లస్ బి డబల్ బార్. సో ఇందాక మనం చూసుకుంటే కనుక ప్రీవియస్ వీడియోలో కూడా మనకి ఏదైనా డబల్ బార్ వస్తే కనుక దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి అవుతుంది. సో ఏ ప్లస్ బి అనేది ఏంటండి, దేని యొక్క అవుట్పుట్, ఆర్ గేట్ యొక్క అవుట్పుట్. సో మనకి ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఏ అండ్ బి తీసుకుంటే మనకి ఒక ఆర్ గేట్ అన్న అవుట్పుట్ అనేది మనకు రావడం జరిగిందండి. అండ్ ఇందాక మేము చెప్పాను కదా, ఇక్కడ అసలు ఎందుకు మనం నాట్ గేట్సే తీసుకోవాలంటే, ఇక్కడ నాండ్ గేట్ని ఒక నాట్ గేట్లో ఎందుకు రిప్రజెంట్ చేయాలంటే కనుకనండి, ఇక్కడ మనకి ఏం కావాలండి, ఏ ప్లస్ బి కావాలండి. ఏ ప్లస్ బి కావాలంటే కనుక ఫస్ట్ ఒక నాట్ గేట్కి ఏ బార్ అండ్ బీ బార్ ఇవ్వాలండి. సో ఏంటంటే మనకి ఉన్న ఇన్పుట్ ఏ కాబట్టి మనకి ఏ బార్ రావడానికి ఒక నాట్ గేట్, అలాగే బీకి బీ బార్ రావడానికి ఒక నాట్ గేట్ని యూజ్ చేసుకుని మనం ఈ రెండింటిని కూడా ఇంకో నాట్ గేట్కి ఇవ్వడం జరిగింది. ఇంకొక నాండ్ గేట్కి ఇవ్వడం జరిగిందండి. సో మొత్తం 3 నాండ్ గేట్స్ అనేది దీనికి అవసరం ఉన్నాయి. 3 నాండ్ గేట్స్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ ఇన్ 1 ఆర్ గేట్. ఒక ఆర్ గేట్ని బిల్డ్ చేయాలంటే కనుక మనకి 3 నాండ్ గేట్లు అనేది అవసరం ఉందండి. ఇంకోటి ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు అదే ఇప్పుడు మీకు ఎన్ని గేట్స్ కావాలని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే అండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియోలో మనం అండ్ గేట్ చెప్పాం, ఇక్కడ ఏమైనా ఆర్ గేట్ చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం అండ్ దీంట్లో మనం ఆర్ చూసుకున్నాం మరి యూజింగ్ ఆఫ్ నాండ్ అండి. ఇక్కడికి అండకి ఈక్వేషన్ ఏంటండి, అండ్ యొక్క బులియన్ ఈక్వేషన్ ఏంటి, ఏబి. ఇక్కడండి ఏ ప్లస్ బి. నాండ్కి వచ్చిన ఈక్వేషన్ ఏంటండి, ఏబి హోల్ బార్. సో ఇక్కడికి మనకి ఇక్కడ ఏబి ఉంది కాబట్టి సిమిలర్ ఈక్వేషన్ అండి, ఓన్లీ బార్ అవుట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2 నాండ్ గేట్స్ సరిపోతుందండి. ఎన్ని కావాలి, 2 నాండ్ గేట్స్ సరిపోతుంది. 2 నాండ్ గేట్స్తో బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే అండి, ఏబి ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, అంటే ఇక్కడ ఇంటూ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇలా ఉంటే కనుక అంటే డిఫరెంట్ ఈక్వేషన్ ఉంటే కనుక ఇక్కడ మనకి ఏంటంటే
3 NAND గేట్స్తో మనం బిల్డ్ చేసుకోవచ్చండి. సో నేను ఒకటి ఏం చేసుకున్నాను, ఫస్ట్ ఒక NAND గేట్ తీసుకున్నా, ఆ NAND గేట్ని ఒక నాట్ గేట్తో రిప్రజెంట్ చేసుకున్నా, ఇక్కడ కూడా ఒక నాట్ గేట్తో రిప్రజెంట్ చేసుకున్నా NAND గేట్ని. సో ఈ రెండింటికి వచ్చిన అవుట్పుట్ని ఇంకొక NAND గేట్కి ఇచ్చుకున్నానండి. సో ఒకసారి ఈక్వేషన్ అర్థమైంది కదా, మీకు మళ్ళీ ఏమైనా డీటెయిల్గా అర్థమైపోతుంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు మళ్ళీ డీటెయిల్గా చెప్తా. నెక్స్ట్ వీడియోలో నేను నాట్ గేట్ గురించి చెప్తానండి. అసలు నాట్ గేట్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఆల్రెడీ మీరు ఆర్ గేట్లో చూసారు, బట్ ఏంటంటే ఇంకొక సింపుల్గా నాట్ గేట్ గురించి కూడా వేరే వీడియోలో చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.